ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి. ఈరోజు మనము చాలామంది సరిగా మోషన్స్ కాకుండా, విరేచనాలు కాకుండా చాలా బాధపడుతుంటారు. మలబద్ధకంగా ఉంటుంది. అంటే ఒకవేళ బాత్రూమ్ టాయిలెట్కి వెళ్ళినా కూడా స్కిప్పింగ్, జంపింగ్, రన్నింగ్ ఏమేమో చేస్తారు, రాదు. అసలు ఈ ఇంటెస్టైన్లో, పేగుల్లో మూమెంటే ఉండదు. ఎప్పుడైతే మూమెంట్ ఉండదో మోషన్ సరిగా కాదనమాట. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు దానికి ఈజీగా మోషన్స్ అయ్యేదానికి ఏమీ లేదు. చన్నా అంటారు, చన్నా అంగిస్ట్ పోలియా, సునాముఖి అంటారు దాన్ని. తర్వాత రోజ్ పెటల్స్, రోజా పూలు ఉన్నాయి కదా, ఆ ఎర్రగా ఉండే వాటిని తీసుకొని ఎండబెట్టి పౌడర్ చేసుకోవాలి. దాంతోపాటు శొంఠి, డ్రై జింజర్, దాన్ని పౌడర్ చేసుకోవాలి. దాంతోపాటు కలకండ తీసుకోవాలి. వీటన్నిటిని సమపాళ్ళలో పౌడర్ చేసుకొని ఇలా మనము పౌడర్ చేసుకోవాలన్నమాట. పౌడర్ చేసుకొని ఈ పౌడర్ను రోజు 1 స్పూను నైట్ పడుకునే ముందు మజ్జిగలో వేసుకొని తాగాలి. అలా మజ్జిగలో వేసుకొని రోజు తాగడం వల్ల ఈజీగా మోషన్స్ అవుతుంది, విరేచనాలు ఈజీగా కలుగుతుంది. కష్టపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ప్రతిరోజు ఆ విధంగా ఒక 20 రోజులు వాడారంటే మళ్ళీ నిలిపేసినా కూడా మామూలుగా మోషన్స్ అవుతూ ఉంటాయి. మీరు ఎలాంటి కష్టపడకుండా ఈజీగా మోషన్స్ అవుతాయి. నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఈ మందు మొక్కల పైన 4 బుక్కులు ప్రచురించడం జరిగిందని. ఇది ఒక బుక్ అనమాట. దీని పేరు ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ అనమాట. మన చిత్తూరు డిస్టిక్లోని, అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయండి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, స్టేట్ నేము, బొటానికల్ నేము, అంటే శాస్త్రీయ నాము, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, తర్వాత పూలు ఎప్పుడు ఏ కాలంలో వస్తాయి, కాయలు ఏ కాలంలో వస్తాయి, వేర్లు ఏ విధంగా ఉపయోగాలు, దాని యొక్క వేర్లు ఉపయోగమేమి, కాండము ఉపయోగమేమి, పత్రాలకు ఉపయోగమేమి, పూలకు ఉపయోగమేమి, కాయలకు ఉపయోగమేమి, గింజలకు ఉపయోగమేమి, అలా 2000 ప్లాంట్స్కి ఇవ్వబడిందండి. అంతేకాకుండా 2000 ప్లాంట్లలో 1000 ప్లాంట్లకి ఈ మాదిరి కలర్ డిజిటల్ ఫొటోస్ ఇవ్వడం జరిగింది. ఈ ఫోటోలను చూసి ఎవరైనా సరే, చిన్న 5వ తరగతి మొదలుకొని 10వ తరగతి వాళ్ళు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఈ బుక్ చెప్పాను కదా, 2000 మొక్కలు ఉన్నాయి. దాంట్లో 1000 ఫోటోగ్రాఫ్స్ ఇచ్చాను అనమాట. ఇది మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. దీంట్లో ప్రతి ప్లాంట్కు కూడా అన్ని వివరంగా ఇవ్వడం జరిగింది. అలా 2000 మొక్కలకు ఇవ్వడం జరిగింది. మీరు దీన్ని విలేజ్ నాటు వైద్యులు ఎవరైనా సరే, విలేజ్ నాటు వైద్యులు కానీ, ఖాళీగా ఇంట్లో ఉన్న లేడీస్ కానీ అందరూ ఉపయోగిస్తున్నారు. ఇది మన దగ్గర ఉన్నదంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే. ఇది తరతరాలకు ఉపయోగపడే పుస్తకం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.